నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నాగార్జున గారు లాస్ట్ వీక్ వెళ్తూ లాస్ట్లో ఒక బాంబు వేశారు హౌస్మేట్స్కి, బిగ్ బాస్ హౌస్మేట్స్కి. అదేంటంటే ఈ వారము మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని. అంటే ఈ వారం 2 ఎలిమినేషన్స్ ఉంటాయన్నమాట. ఈ ఎలిమినేషన్స్లో ఉన్నది మిడ్ వీక్ ఎవరు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయంటే, మొదటగా స్టార్టింగ్లో ఉన్నట్లయితే అయితే ఇక్కడ ఓటింగ్ మాత్రం బంపర్గా జరుగుతుంది. ఆడియన్స్కి ఒక ఆలోచన ఉంది. హౌస్లో 2 స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే నిఖిల్, నబీల్. లాస్ట్ వీక్ నబీల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఓటింగ్లో. ఈ వారంలో నిఖిల్, నబీలు కనుక ఇద్దరు నామినేషన్లో ఉన్నప్పుడు ఇద్దరిలోనూ లీడింగ్లో ఎవరు ఉంటారు అనేది ఆసక్తికరమైనటువంటి విషయం. ఇది ఆడియన్స్ అంతా ఇదే చూస్తున్నారు. నబీల్ ఉంటాడా అంటే ఎవరికి రానంత ఓటింగ్ లాస్ట్ వీక్ వచ్చింది. అంతకుముందు నిఖిల్ కూడా అంత ఓటింగ్ రాలేదు. ఈ వారంలో ఇద్దరు నామినేషన్లో ఉన్నప్పుడు ఎవరు లీడింగ్లో ఉంటారంటే ఖచ్చితంగా నిఖిలే లీడింగ్లో ఉన్నాడు. అయితే నబీల్ కూడా పెద్ద వేరియేషన్ ఏం లేదు, లిటిల్ బిట్ డిఫరెన్స్. చాలా తక్కువ మార్జిన్తో మాత్రమే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు నబీల్. అయితే మరి ఈ వారం ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారంటే, ప్రధానంగా డేంజర్ జోన్లో ఉంది. డైరెక్ట్గా మనం చెప్పుకోవాలంటే నైనిక డేంజర్ జోన్లో ఉంది. మణికంఠకి ఓట్ షేరింగ్ అయితే బాగానే ఉంది. మణికంఠ, నైనిక, ఆదిత్య హోమ్ ఈ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా డేంజర్ జోన్లోనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. విష్ణుప్రియ కూడా డేంజర్లోకి వస్తుంది. విష్ణుప్రియ, మణికంఠకి ఇద్దరిలో వ్యత్యాసం ఎవరు థర్డ్ ప్లేస్లోకి వస్తారనేది చూడాలి. ఇంకా టైం ఉంది కాబట్టి. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ మాత్రం ఖచ్చితంగా నైనిక వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రైవేట్ ఓటింగ్ మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఓటింగ్ సరళను చూసినట్లయితే నైనిక డేంజర్ జోన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదే జరగవచ్చు. అయితే లాస్ట్ వీక్ నాగార్జున గారు ఒక కామెంట్ చేశారు నిఖిల్ మీద. ఎందుకు నబీల్ని గేమ్లోంచి ఎలిమినేట్ చేయటం వల్ల. దాని ఉద్దేశం ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్లు ఏంటి, ఉద్దేశం ఏంటి? వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపటం కోసమే కదా మీరు గేమ్ ఆడేది. సర్వైవల్ గేమ్స్ కదా ఇవి. అటువంటప్పుడు బాగా ఆడేటువంటి నబీల్ని ఎందుకు ఆటలోంచి తప్పించావు అని నిఖిల్ని ప్రశ్నించారు నాగార్జున గారు. కానీ నిఖిల్ అక్కడ బాగా తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు అంటే, వైల్డ్ కార్డుని ఆపటం ఎంత ముఖ్యమో, గేమ్స్ 2 టీముల్లో పోరాటం చేసి నా గేము ఫస్ట్ ప్లేస్లో ఉండాలనుకుంటాను కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నానని నిఖిల్ చెప్పాడు. 100% ఖచ్చితంగా కరెక్టే. 2 టీముల్లో ప్రత్యర్థి టీము కాంతారా టీం నెగ్గినా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగుతాడు. అలాగే శక్తి టీం గెలిచినా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపే అవకాశం ఉంది. అంటే ఇద్దరిలో ఎవరు గెలిచినా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగుతుంది. కానీ గెలిచేదేదో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేటువంటి అవకాశం శక్తి టీమే కావాలని కోరుకుంటాడు నిఖిల్. తను ఒక టీం లీడర్గా అదే కోరుకుంటాడు. అంటే అటువంటి విజయం సాధించాలంటే తన అపోజిషన్ టీం యొక్క ఎవరైతే గట్టిగా గేమ్ ఆడే అవకాశం ఉందో ఆ వ్యక్తిని ఎలిమినేట్ చేశాడు. అందులో 100% నిఖిల్ తీసుకున్నది కరెక్టే. కానీ నాగార్జున గారు దాన్ని హైలైట్ చేసినప్పుడు, అది నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అన్నప్పుడు తనేమన్నాడు, విజయాలు సాధిస్తే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయని ఆలోచించాడు. అది 100% కరెక్ట్. నాగార్జున గారు ఇది సర్వైవల్ గేమ్ కాబట్టి, సర్వైవల్ అంటే బాగా ఆడేవాళ్ళు ఉండాలి కాబట్టి, ఆడేవాళ్ళు నువ్వు పక్కన పెట్టేస్తే మరి ఎలా గెలుస్తారు? నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అంటే ఆర్గ్యుమెంట్ చేయలేదు నిఖిల్. బిగ్ బాస్ మీద పూర్తి అవగాహన ఉన్నట్టుగానే నిఖిల్కి కనిపిస్తుంది. అందుకని నాగార్జున గారితో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తే మళ్ళీ క్లిప్లింగ్ లేసి వీడియోలు వేసి చూపించి మళ్ళీ డ్యామేజ్ ఇంకా ఎక్కువ జరుగుతుందని భావించి నా థింకింగ్ రాంగ్ అయ్యి ఉండొచ్చు సార్ అని సైలెంట్ అయిపోయాడు. నాగార్జున గారు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు సోనియా హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి నిఖిల్కి ఛార్జింగ్ అవుతున్నట్టుంది. తన గేమ్ విధానము, తను మాట్లాడే విధానము అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది ప్లస్ చేస్తుంది. అంటే సోనియా హౌస్ నుంచి బయటకు రావడం నిఖిల్కి నిజంగా ప్లస్గానే కనిపిస్తుంది. ఇక్కడ బిగ్ బాస్ మళ్ళీ ట్విస్ట్ పెట్టాడు. నామినేషన్ సమయంలో ఈ 2 టీముల నుంచి 2 చీఫ్ల నుంచి ఒకరిని నామినేషన్ చేసేటువంటి అవకాశం హౌస్ మేట్లకి ఇచ్చారు. హౌస్ మేట్లు ఏం చేశారు, అందరూ
అందరూ సీతను ఉండాలన్నారు. సీతను సేవ్ చేసి నిఖిల్ని నామినేషన్లో పెట్టారు. మరి కరెక్టే కదా. ఇప్పుడు నాగార్జున గారు చెప్పినట్టు స్ట్రాంగ్ క్యాండిడేట్ హౌస్లో ఉండాలనుకుంటే అప్పుడు నిఖిల్ స్ట్రాంగ్గా, సీత స్ట్రాంగ్గా? నిఖిలే స్ట్రాంగ్ కాబట్టి మరి హౌస్మేట్స్ అంతా నిఖిల్ని సేవ్ చేసి సీతను మరి నామినేషన్లో పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు? ఏ హౌస్మేట్ అయినా, ఏ క్యాండిడేట్ అయినా ఏమనుకుంటాడు, తన ప్రత్యర్థి స్ట్రాంగ్గా ఉన్నటువంటి ప్రత్యర్థులను అక్కడి నుంచి నామినేషన్ చేసి నామినేషన్లో పెట్టి హౌస్ నుంచి బయటికి గెంటాలనుకుంటారు, కానీ సేవ్ చేసి అక్కడ ఉంచాలని ఎవరైనా కోరుకుంటారా? అందుకని హౌస్మేట్స్ అంతా కూడా ఏం చేశారు, నిఖిల్ని నామినేషన్లో పెట్టారు. అవకాశం ఉంటే బయటకు కూడా గెంటేస్తారు. ఆ అవకాశాన్ని వాళ్ళు కరెక్ట్గానే ఓటింగ్ వేశారు. వారి పాయింట్ ఆఫ్ వ్యూలో 100% కరెక్ట్. అదే చేశారు, నిఖిల్ని నామినేషన్లో పెట్టారు. నిఖిల్కి ఇది అడ్వాంటేజ్ యాక్చువల్గా. ఇప్పుడు నబీల్ ఉన్నప్పుడు నిఖిల్ కూడా నామినేషన్లో ఉండటం వల్ల నిఖిల్ యొక్క ఓటు శాతం, ఓటు బ్యాంక్ ఎంత ఉంది, నబీల్ ఓటు బ్యాంక్ ఎంత ఉంది, తన ప్రత్యర్థి నబీల్కి ఎంత ఓటు బ్యాంక్ ఉందని తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆడియన్స్కి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇటువంటి ఉన్నప్పుడే ఇద్దరు స్ట్రాంగ్ క్యాండిడేట్లు నామినేషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఎవరైతే సేవ్ అవుతారో, ఎవరైతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారో వారు టాప్ 5 వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే గ్యాప్ రాకూడదు నిఖిల్కి. ఈ ప్రతి వారము నామినేషన్లో ఉండాలి. అలా నామినేషన్లో ఉండైతే ఆడియన్స్ ఆయనకు కనెక్ట్ అవుతూ ఉంటారు, రోజు రోజుకి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ వారం అంతా, ఈ 2 రోజులు 3 రోజుల నుంచి ఆడిన విధానం చాలా బాగుంది కాబట్టి ఆయన మాట్లాడే విధానము, తన టీంతో డిస్కస్ చేస్తున్న విధానము, నిర్ణయాలు కరెక్ట్గానే ఉన్నాయి. లాస్ట్ వీక్ ఇప్పుడు ఆదిత్య హోము గెలిచాడు. గేమ్ పెట్టినప్పుడు ప్రత్యర్థి జట్టు కాంతారా టీం నుంచి గేమ్ ఆడటానికి ఎవరు వచ్చారు? నబీల్ వచ్చాడు. తన జట్టు నుంచి తన వెళ్లకుండా, తన పృథ్వీ వెళ్లకుండా ఆదిత్య హోమును పంపించాడు. ఆదిత్య హోము చాలా టెక్నికల్గా ఆడాడు, తెలివిగా ఆడాడు, విజయం సాధించాడు. నబీల్ ఓడిపోయాడు. ఇలాగ ఆదిత్య హోము నెగటం వల్ల ఆదిత్య హోముకి ఒక బూస్ట్ వస్తుంది, తనలో జోష్ వస్తుంది. తర్వాత తనను నమ్మి గేమ్ ఆడించినందుకు ఆదిత్య హోమ్కి నిఖిల్ మీద అభిమానం పెరుగుతుంది. అదే సమయంలో నబీల్ డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆదిత్య హోమ్ చేతిలోనే నేను ఓడిపోయానా అనే ఒక భావం కూడా అతనిలో కలుగుతుంది. అంటే తన ప్రత్యర్థిని స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎవరైతే అనుకుంటున్నారో అందరూ అతన్ని ఓడించేటువంటి అవకాశం ఆదిత్య హోమ్ చేత ఓడించడం అనేది నిఖిల్ తీసుకున్న కరెక్ట్ నిర్ణయం. ఈ ఆదిత్య హోమ్ నెగ్గటం వల్ల ఏమైంది, బిగ్ బాస్ మళ్ళీ కాంతారా టీం నుంచి ఒక వ్యక్తిని గేమ్లోంచి ఎలిమినేట్ చేసేటువంటి అవకాశం ఇచ్చారు. లాస్ట్ వీక్ నబీల్ని స్ట్రాంగ్ క్యాండిడేట్ని ఆటలోంచి తీయకూడదు అన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మరి? చాలా తెలివిగా తన టీంతో అందరితోనూ డిస్కస్ చేసి సీతను తీసేశారు. సీత చాలా బాధపడిపోయింది, ఎలా అనుకోలేదని, కానీ కరెక్టే తీశాడు. ఇప్పుడు అదే చెప్పాడు, లాస్ట్ టైం స్ట్రాంగ్ క్యాండిడేట్ నబీల్ని తీస్తే బాధపడ్డారు కదా, నీవు కనీసం నన్నైనా తీస్తే బాగుండు అని అన్నావు కాబట్టి ఆ పాయింట్తో బేస్ చేసుకుని నిన్నే తీశాను, నీ టీం మెంబర్స్ని ఎవరిని తీయకుండా నిన్నే తీశాను, ఎలిమినేట్ చేశానని చెప్పాడు. నేను అనలేదని చెప్పింది. అంటే తన దాకా వస్తే కానీ బాధ తెలియదు అనమాట. అదే బాధ కలిగింది సీతకు. నిఖిల్ ఎవరో ఒకరిని తీయాలి కదా, ఎవరిని తీసినా బాధ కలుగుతుంది. సీతనే కాదు మరి ఇంకెవరిని తీస్తారు? మళ్ళీ నబీల్ని తీయాలి, లేదంటే విష్ణుప్రియని తీయాలి. అంటే విష్ణుప్రియ మళ్ళీ స్ట్రాంగ్గా ఆడుతుంది కాబట్టి విష్ణుప్రియని తీసేసా ఉంటాం. ప్రేరణ తీస్తే ప్రేరణ ఫైటర్ కాబట్టి ఆమెను తీసేసా ఉంటాం. మరి ఇంకెవరిని తీయాలి? నేను సీతను తీయకూడదు, ప్రేరణ తీయకూడదు, విష్ణుప్రియని తీయకూడదు, నబీల్ని తీయకూడదు. మరి ఇంకేమని తీయాలి? మరి సీత చెప్పాలి. మరి సీత అంత బాధపడాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఎవరో ఒకరిని తీయాలి. అది టెక్నికల్గా, మానసికంగా అందరూ సీతనే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సీతని ఎలిమినేట్ చేసేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. నిఖిల్ తన టీం కోసమే కాదు, తన గేమ్ ప్లాన్ కూడా పక్కాగా థింకింగ్ చేస్తున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు. ప్రతి గేమ్లోనూ అవగాహనతో ఆడుతున్నాడు. ఎవరిని ఎప్పుడు ఆడించాలో, తను ఎప్పుడు ఆడాలో ఫుల్ క్లారిటీతో ఆడుతున్నాడు నిఖిల్. ఇదే స్పిరిట్ కనుక ఉన్నట్లయితే నిఖిల్ టాప్ 5లో ఉండేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ వార్తలు మరిన్ని విశ్లేషణతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.